ఇస్మాయిల్ గారిని అడుగుదాం. ఇప్పుడు టార్గెట్ ఇవాళ ఫస్ట్ డే నాకు టార్గెట్ ఎక్కువ కాంగ్రెస్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ చేసినట్టు అనిపిస్తుంది. మొత్తం యాత్రలో ఇదే విధంగా ఉంటుందా? అమరవీరుల కుటుంబాలు ఆదుకోలేదు. ఒకటి నిజం, ఈ రాష్ట్రం తీసుకొస్తామని నాయకత్వం వహించి రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల అధికారం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, అది నిజం. ఇచ్చినటువంటి హామీలలో నెరవేర్చకుండా ఉన్న మాట నిజం. ఆ నెరవేర్చని అంశాల పట్ల మళ్ళీ పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేయాలనుకుని ఉద్యమ రూపం తీసుకోవడం నిజం. ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని హామీ ఇచ్చి విస్మరించిన మాట నిజం. కాబట్టి వాళ్ళని నిందిస్తాం. 10 ఏళ్లు విస్మరించిన వాళ్ళని నిందిస్తాం. తప్పకుండా మా టార్గెట్ ప్రజా సమస్యలు పరిష్కరించని వాళ్ళే, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు, తప్పుడు వాగ్దానాలు తప్పుడు హామీలు ఇచ్చిన వాళ్ళు, ప్రజల ఆశల్ని తుంగలో తొక్కిన వాళ్ళు మాకు టార్గెట్ అట. 10 సంవత్సరాలు కనిపించలేదు. 10 సంవత్సరాలు మీకు కనిపించలేదా ఇస్మాయిల్ గారు అధికారంలో ఉన్నప్పుడు? నేను పదే చెప్తున్నా, 10 ఏళ్లు పరిపాలించి పరిష్కారం చేయని వాడు కూడా మాకు టార్గెట్ అంటున్నా. నేను ఒకటి కాదు, 2 కాదు, 10 సంవత్సరాల వరకు వేచి చూసి అధికారం పోయినాక మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మళ్ళొక్కసారి అధికారంలో ఉంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళ మీరు? ఉండకపోవడం కాదని ఇప్పుడు మీరు అధికార యావత్సం మీరే అన్నారు కదా ఇందాక, రాజకీయ శక్తిగా అవతరించడానికి కోసం మీరే అన్నారు. మీ మాటలు మీరే చూసుకోండి. మీరే అన్నారు ఇందాక రాజకీయ శక్తిగా అవతరించడానికని మీరే చెప్పారండి ఇందాక. ప్రజలు కోరుకుంటే అవతరిస్తాం. ప్రజల దగ్గరికి వచ్చింది అందుకు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ శక్తిగా అవతరిస్తాం. ఎవరైనా అవుతారు. మీరు ఇంట్లో కూర్చున్న వాళ్ళని అవమానిస్తే ఇంట్లో కూర్చున్న వాళ్ళు అవతరించడని కాదు, అవసరం ఉన్న కాదు. ఇస్మాయిల్ గారు ఒకటే, నిజంగా ప్రజలకు న్యాయం చెయ్యాలి, గతంలో జరగంది జరగాలి అన్నప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నికార్సుగా ప్రజల తరఫున ఉండాలి. కేవలం మన ఒక కుర్చీ కోసం, మన పదవి కోసం, మన అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టొద్దు అనేది నేను చెప్తున్నా. కొంచెం మీ జాగ్రత్త వాళ్ళు జర జాగ్రత్తగా, మరి మీ బతుకుబాటగా చేసుకుంటున్న దీన్ని ఇంకొకలను అవమానపరిచే విధంగా మాత్రం చేయకండి. ప్రజలు ఎవరు బతుకుబాటగా రాజకీయాలు ఎంచుకున్నారనేది ప్రజలు గుర్తిస్తారక్క. ఎవరు రాజకీయాల్ని బతుకుబాటగా ఎంచుకున్నారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ నిజంగా ఎవరైనా అట్లాంటి ఆలోచనతో ఉండి అట్లా ప్రయత్నం చేస్తే, కానీ మేము ప్రజల వైపు నిలబడి ఉన్నాం, ప్రజల ఆకాంక్షలు మేము నడవాలనుకుంటున్నాం. తప్పకుండా 10 సంవత్సరాల అధికారం కాలేదు. ఇప్పుడు మీరు ప్రజలకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మామూలు ఎంపీ కాదు, మామూలు ఎమ్మెల్సీ కాదు, ముఖ్యమంత్రి కూతురు. అప్పుడే న్యాయం చేయలేదు. ఇప్పుడు ఏ రకంగా న్యాయం చేస్తామని అంటున్నారు చెప్పండి? మీరు ఏ రకంగా ప్రజలను నమ్మిస్తారు? మీరు చెప్పండి, ఏ రకంగా నమ్మిస్తారు చెప్పండి? ఎన్నిసార్లు అడుగుతారు అని అంటే సమస్య ఉన్నప్పుడు అడుగుతారు కదా, అడుగుతారు కదా. ఓపిక ఉండాలి కదా. 100 సార్లు అడిగినా మన ఎన్నిసార్లు అడుగుతారు? ఇస్మాయిల్ గారు ఒక్క నిమిషం. ఇస్మాయిల్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి, నిజామాబాద్ లో కుట్ర, నా మీద కుట్ర జరిగిందా లేదా మీరు చెప్పండి అని ప్రజలను అడిగారు. సో ఏంది యాక్చువల్ గా కుట్ర, ఏం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మీరు లెటర్ విడుదలైనప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నామండి. లెటర్ ఎప్పుడైతే అక్కకు తెలియకుండా దాన్ని బయట పెట్టారో, అంతకు ముందు జరిగిన కుట్రలు ఎట్లయితే చేసినారో వాటి పరంపర ఎట్లా కొనసాగుతుందో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేసినాం. ఈ రోజు తన అత్తగారి ఊరు, ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, తర్వాత ఇక్కడి నుంచి ఆమె రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన ప్రాంతం, తప్పకుండా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాల్సిన ప్రయత్నం ఉంది, చేసినాం. 100% ఇక్కడ కుట్రలు జరిగిన కారణంగానే కవితక్క ఓడిపోయినారు. ఇక్కడ ఎమ్మెల్యేలందరూ గెలిచి ఒక ఎంపీ ఎట్లా ఓడిపోతారండి? ఎట్లా ఓడిపోతారు? మనం కనీసం మనం ఆలోచించలేమా? 100% ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు వెనక ఉండి నడిపించిన వాళ్ళు, కుట్రలు చేసిన వాళ్ళు, కుట్ర కేంద్రంగా బాధ్యత మా మీద ఉంటది. తప్పకుండా ప్రజలకు తెలియజేస్తాం. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల ముందు జరిగినటువంటి గతాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలు చెప్పలేని పరిస్థితి ఉండే, ఇవాళ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాయడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఖచ్చితంగా వాస్తవాలు ఇవాళ ప్రజల ముందు పెట్టాలనుకున్నాం, పెట్టే ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ నుంచి మనతో పాటు సుమిత్ర